mankind. మానవులందరికీ కూడా ఒక ప్రకటన చేస్తుంది అని 4వ వచనం చెప్తుంది. మానవులారా మీకే ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను అని అంటూ ఉన్నది లేడీ విజ్డమ్. సో ద సింపుల్ వన్స్ దే will learn prudence. Oh simple ones, come and learn prudence అని చెప్తుంది. Oh fools, come and learn understanding అని చెప్తోంది. ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం లేఖనాలు ఒక వ్యక్తిని బుద్ధి లేని వారిగా ఉండాలని, బుద్ధిహీనులుగా ఉండాలని, బ్లైండ్గా ఆత్మీయ అంధత్వంలో ఉండాలని కోరుకోదు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా వెలిగించబడాలని పరిశుద్ధ గ్రంథం కోరుకుంటుంది, అనగా దేవుడు కోరుకుంటున్నాడు. రోమీలకు రాస్తున్నప్పుడు మనం నిన్నటి దినమందు కొంచెం చదివాము. అఫ్ కోర్స్ చాప్టర్ 1లో నుంచి 19th verse చూద్దాం. 19th verse, for what can be known about God is plain to them because God has shown it to them అని నిన్నటి దినమందు ఈ మాట చదువుకున్నాం కదా. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు ప్రతిదీ కూడా ఈ లోకంలో విశదీకరించి చెప్తూ ఉన్నాడు. ఏది చూసినా కూడా మనకు బోధ చేస్తూనే ఉంది, పగటికి పగలు బోధ చేస్తుంది అని కీర్తనకారుడు చెప్పిన మాటను నిన్న 19వ కీర్తనలో చదువుకున్నాము. సో అది మనకు విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచను. దేవుడే మనకు అన్నింటినీ కూడా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ కూడా మనకు దేవుని యొక్క జ్ఞానమును గురించి తెలియజేయబడుతుంది. జ్ఞానం లేని వారు ఎవరంటే ఆడమిక్ జనరేషన్ అని చెప్పాలి. అంటే ఆదాము స్వభావం కలిగినటువంటి వారందరూ కూడా జ్ఞానం లేనటువంటి వారు. కాబట్టి జ్ఞానం లేనటువంటి వారు జ్ఞానం ఎట్టిదో తెలుసుకోవాలి. బుద్ధి లేని వారు బుద్ధి ఎట్టిదైనదో యోచించి, అంటే ఆలోచన చేసి చూడాలి. ఆలోచన లేకుండా మనం చూడకుండా ఏది కూడా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి దేవుని యొద్దకు రావడం అంటే దాని అర్థం ఏంటంటే he will understand his condition, తన యొక్క స్థితి ఏంటి అనేది అర్థం చేసుకుంటారు. ఎలా అర్థం చేసుకుంటారు? పరిశుద్ధాత్మని కార్యమును బట్టి అర్థం